సంపాదించడం కొరకు పరిగెడతాడంట. అవునా? అందరూ ఇప్పుడు పరిగెత్తేది ఎవరి కొరకు? ఇంట్లో తిండి కోసం పరిగెడతాడంట. మళ్ళీ మనిషి అది అరగటానికి పరిగెడతాడంట. హల్లెలూయా. ఏంటంట? సంపాదన కొరకు పరిగెడతాడు, మళ్ళీ తిన్నది అరిగి ఒంటు పట్టడానికి ఏం చేస్తారు? మళ్ళీ పొద్దునే ఏదైనా పరుగు. హల్లెలూయా. ఈ భూమి మీద కాదు పరుగు పరిగెడుతున్నారు. దేని కొరకు పరిగెడుతున్నారు? దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? మనకి గురి గమ్యము అనేది నిత్య రాజ్యము ఒకటి ఉందంట. ఆ నిత్య రాజ్యములోనికి మనల్ని ప్రవేశించినట్లుగా, ఆ నిత్య రాజ్యములోనికి వెళ్ళినట్లుగా మనం ప్రయాసపడాలని దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిత్య జీవం అన్నది ఒకటి ఉంది. పునాదులు గల పట్టణం ఒకటి ఉంది. దాని కొరకు మనం వెళ్ళాలి. ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాలి. ఆజ్ఞల దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ దిశగా మన దిశను మార్చుకొని దేవుని వైపు వెళ్ళటానికి, నువ్వు పరుగులెడటానికి ప్రార్థన చేసుకొని నువ్వు నడుస్తుండగా, ఆమేన్, హల్లెలూయా, దేవుడు నిన్ను బలపరిచి నడిపించునుగాక.